పెద్దిరెడ్డి వ్యవహార శైలి, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎట్లాంటిది ఉంటుంది అన్నటువంటిది నేనే గత 5 ఏళ్లలో 100 సార్లు చెప్పుంటా. తప్పును తప్పే చెప్పాలి, ఒప్పును ఒప్పే చెప్పాలి. అదే సందర్భంలో పెద్దిరెడ్డిని కానీ మిథున్ రెడ్డిని కానీ నియోజకవర్గానికి రానివ్వకపోవడం అదే పాలన రిపీట్ చేస్తున్నట్టు కదా. ఆనాడు దౌర్జన్యం పెద్దిరెడ్డి ఎప్పుడు అట్లా రానియకుండా ఆపలేదే నియోజకవర్గంలోకి ఎమ్మెల్యేని లేదా అవతల ఉన్నటువంటి పార్టీ వాళ్ళని. ఈవెన్ చంద్రబాబు నాయుడుది అయినా సరే ఈ రోడ్డు కాదు పక్క రోడ్లో నుంచి అన్నటువంటిది ఉంది, కానీ రానినలేదే. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. తప్పును తప్పు అనుకోవాలి, ఒప్పును ఒప్పుకో అనుకోవాలి. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు మదనపల్లిలో జరిగినటువంటి ఫైళ్ళ దగ్గుంది. పెద్దిరెడ్డి చేయించుంటాడు. మదనపల్లి కార్యాలయం ఏంటి, పెద్దిరెడ్డి చేయించాలంటే ఎక్కడ చేయించాలా? మైనింగ్ డిపార్ట్మెంట్లో చేయించాలి. అక్కడ శాఖ కార్యాలయం తగలబెట్టాలి. ఇంకోటి ఏమవుతుంది, ఈ రోజుల్లో ప్రతిదీ ఆన్లైన్లోనే ఉంటుంది. గణేంద్ర